Guys, welcome back to our channel. హలో గైస్, అందరికీ ముందుగా హ్యాపీ భోగి శుభాకాంక్షలు అండి. మేము ఈ 3 days భోగి, సంక్రాంతి, కనుమ ఎలా జరుపుకున్నామో, ఈ ఫెస్టివల్ని ఎంత ఎంజాయ్ చేసామని చూపిస్తాను. మేము ఇక్కడైతే బిల్డింగ్ పైన భోగి రోజు మార్నింగ్ నుంచి కైట్స్ ఎగరేస్తూ ఉన్నామండి ఈవినింగ్ వరకు. ఈ వ్లాగ్ని ఎక్కడ మిస్ చేయకుండా అయితే చూస్తుండండి గాయస్. ఇక్కడ స్కిప్ కూడా చేయకుండా చూడండి గాయస్. ఇక్కడైతే భోగి రోజు మధ్యాహ్నం అయితే మేము అరిసెలు అండ్ మురుకులు అండ్ అప్పాలు పిండి వంటలు అయితే చేసాము. అండ్ మీరు కూడా భోగి రోజున ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో మాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది కూడా, మీ విలేజ్ ఆర్ సిటీ ఎక్కడున్నా సరే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. అండ్ అరిసెలు అయితే చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నాయి, చూస్తేనే నోరు ఊరి. అరిసెలు కంప్లీట్ అయిపోయాక ఇక మురుకులు అయితే స్టార్ట్ చేసామండి. ఇది కూడా ఒక 1-2 hours పట్టింది చేయడానికి. అయితే మురుకులు అయిపోయిన తర్వాత ఇంకా ఏమంటారు, మనకు తెలంగాణ స్పెషల్ అప్పలు ఉంటాయి కదండి, ఆ అప్పలు కూడా ముందుగా అయితే పిండి అయితే తడిపి నానబెట్టుకున్నాము. నానబెట్టిన పిండిని ఇంకా ఇలా చపాతీ ముద్దలాగా చేసేసి, ఇక్కడ నేను మా వదిన ఇక్కడ ఒకరు రౌండ్గా పూరి ముద్దలా చేస్తూ ఉంటే మా వదిన ప్రెస్ చేసేసి అలా బట్ట పైన వేయాలండి, ఎందుకంటే తడి ఉంటుంది కాబట్టి. ఆ తడి ఆరిన తర్వాత కొద్దిగా మా అల్లుడు చూడండి అవన్నీ ఎప్పుడు పీకేయాలని చూస్తూ ఉన్నాడు. వాడిని చూస్తూ మేమైతే చేయాల్సి వస్తుంది, ఎక్కడ తీసేస్తాడు అని చెప్పేసి. వాడు ఒక్కడుంటే చాలండి, మామూలుగా ఉండదు అసలు ఇంట్లో అయితే. అండ్ ఇక్కడ ఇంకా చూడండి అప్పలు అయితే ఇలా మంచిగా రెడ్గా వేగిపోయి చూడండి. ఆ తడి అంతా పోయిన తర్వాత ఇలా మనం ఆయిల్లో వేసేస్తే బట్ట పీల్చుకున్న తర్వాత క్రిస్పీగా మన తెలంగాణ స్పెషల్ అప్పలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. బట్ ఇప్పుడైతే మేము సంక్రాంతి ముగ్గు వేయడం వచ్చేసాము. హాయ్ గాయ్స్, మేమైతే సంక్రాంతి చూడండి అవన్నీకనే వేస్తుందండి. నాకైతే ఎక్కువ చుక్కల ముగ్గులు రావండి, ఏదైనా ఆర్ట్ లాగా డిజైన్ వేస్తాను ప్రతిసారి. చూడండి, ఒక అమ్మాయి సంక్రాంతికి ఇంటికి ఒక ఆడపడుచు వస్తుంది అన్నట్టుగా వేశాను. ఒక ఆడపడుచు మన ఇంటికి వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఆ ముగ్గు అయితే సంక్రాంతి లాగా థీమ్ లాగా వేస్తున్నాను. చాలా కలర్స్ వేసిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది. అండ్ కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి గాయస్, ఎలా వచ్చిందో నా ముగ్గు అండ్ కలర్స్ ఎలా వేసామో. అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. మన వారితో కలిసుండడం ఒక వరమేరా, నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే, సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి, ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేదంట గంగిరెత్తులాటలో, రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి.
ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ అండి, 8 అవుతుంది. ఇంకా మా అల్లుడు చూడండి, అత్త పూరి చేయవా అని అడిగేసరికి సరే అని చెప్పేసి అనుకుందే తడవుగా అయితే నేనైతే పూరి అయితే స్టార్ట్ చేశాను చేయడము. అండ్ దానికి సంబంధించిన చికెన్ ఫ్రై కర్రీ అండ్ బేసన్ కర్రీ అయితే ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇంకా పూరి అయితే తాల్చేసి ఫాస్ట్గా టిఫిన్ తినేసి మళ్ళీ వంటలన్నీ చేసేసి ఆ తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ కైట్స్ ఎగిరేయాలి కదండి. దానికోసం మనం బలంగా ఉండాలంటే ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ చేసేసేయాలి. అందుకే ముందుగా అయితే పూరి అయితే వేసాను. చూడండి, ఆయిల్లో వేయంగానే మాత్రం ఇట్లా పూరి ఎంతలాగా పొంగిపోయి వచ్చింది. అసలు చాలా టేస్టీగా, యమ్మీగా, క్రిస్పీగా బాగా అనిపించాయి పూరీలు. అండ్ కొన్ని సాఫ్ట్గా అండ్ కొన్ని క్రిస్పీగా అయితే చేసాము. ఇక్కడ అయితే మా పూరి చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఫాస్ట్గా ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఫుల్గా కుమ్మేసాము. ఎందుకంటే ఎనర్జీ ఉండాలి కదండి మళ్ళీ కైట్స్ ఎగిరేయాలంటే. అండ్ చూడండి, నా ఫేవరెట్ చికెన్ ఫ్రై కర్రీ అయితే వేసేసుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ అయితే తినేస్తున్నాము. అందరం కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ ఇలా తింటూ ఉంటే అది ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది కదండి. అండ్ ఇంకా ఫుల్గా టిఫిన్ కుమ్మేసాము. అండ్ తర్వాత ఇంకా మిగతా వంటలు అయితే కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని వంటకైతే ఈజీగా అయిపోతుందని చెప్పేసి ముందుగా ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు నాన్ వెజ్ వంటలు అయితే సంక్రాంతి అంటేనే కదండి నాన్ వెజ్ అండ్ పిండి వంటలు ఇలా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత ఇక్కడ మా వదిన గొబ్బెమ్మలు అయితే చేస్తుందండి. ఇలా పెండతో చేసిన గొబ్బెమ్మలు మన వాకిట్లో పెడతారు కదండి. ఇలా చెరుకు, నవధాన్యాలు, రేగిపళ్ళు ఇవన్నీ ఇలా పెడతారు కదా గుమ్మం ముందు. అండ్ మనం వేసిన ఇంటి ముందు ముగ్గు కూడా ఇలా వేస్తారు సాంప్రదాయంగా సంక్రాంతి రోజు. అండ్ చాలా బాగా అనిపించిందండి. ఒక ట్రెడిషనల్ వైబ్ వస్తుంది ఇలాంటి మన ఫెస్టివల్స్ని చూస్తుంటే. అండ్ ఇక్కడ అంతా నవధాన్యాలు అన్నీ పోస్తూ మోదిన ఇక్కడ అంతా సెట్ చేస్తుంది కడప దగ్గర. అండ్ ఇక్కడ మేము నైట్ వేసిన సంక్రాంతి ముగ్గు ఉంది కదండి, అందులో గొబ్బెమ్మలు కూడా ఆల్రెడీ ముగ్గుతో వేసాం కదా, ఆ గొబ్బెమ్మల పైన రియల్ గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాము. చూడండి, మార్నింగ్ వరకు ముగ్గు అంతా వెహికల్స్ అన్నీ పోతూ చెరిగిపోతుంది, చాలా బాధ అనిపించింది. బట్ ఎంతైనా ఇంకా రోడ్డు మీద ఉంది కాబట్టి కామన్ ఇవన్నీ. అండ్ ఇక్కడ మా వదిన నవధాన్యాలన్నీ, చెరుకులు అవన్నీ వేస్తుంది ఇక్కడ. అండ్ ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే వంట చేసేసి మళ్ళీ కైట్స్ అయితే ఎగిరేయడానికి పైకి వెళ్ళాలి కదా, చూస్తూ ఉండండి గాయస్. స్పెషల్గా మురుకులు, అరిసెలు అండ్ ఇవన్నీ అప్పలు అండ్ పూరీలు. ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ అండ్ ఇక్కడ మసాలా వంకాయ కర్రీ. ఇదేమో మటన్ కూడా కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వైట్ రైస్ అయితే అక్కడ అవుతుంది. మేమైతే ఇక్కడ రెడీ అయిపోయి నేను మా వదిన అయితే ఇంకా ఫుడ్ తినేస్తున్నామండి. తినేసేసి ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా పైన కైట్స్ ఎగిరేయచ్చు అని చెప్పేసి. डोली 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 रे डोली डोली डोली
కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. సరి సరి సా. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం, వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం. మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం, మా తోడు నీడై ఉండే మావయ్యేలే మా నేస్తం. ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం, ప్రేమకి అర్థం కనిపించని త్యాగం. ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న, తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా, తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే,
వేషాలేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రోజు, కనుమ రోజు అండి. రథం ముగ్గు వేస్తారు కదా, ఆ రోజు నైట్ అయితే మేము సంక్రాంతి నైట్, నెక్స్ట్ డే కనుమ కాబట్టి మేము ఇక్కడ రథం ముగ్గు అయితే వేస్తున్నాము. అండ్ ఇది కూడా డిజైన్తోనే వేసానండి. యాక్చువల్లీ ఇది చుక్కల ముగ్గుతో వేస్తారు, బట్ నాకు డిజైన్తోనే వస్తుంది కాబట్టి ఒక క్రియేటివిటీగా అయితే రథం ముగ్గు అయితే వేసాను. ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి గాయస్. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను నేను. అండ్ ఈ 3 days భోగి, సంక్రాంతి, కనుమ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలు అయితే చూసేసారు కదా గైస్. ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని మా వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్ గైస్.